మొన్న ఈ మధ్య నేను అమరావతికి, దుబాయ్‌కి నేను ఒక మాట మాట్లాడాను. మూర్ఖులకి తెలీదు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. ఇది చాలా సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్‌కి. ఎక్కడైనా సరే పెట్టుబడులు ఎలా వస్తాయంటే సేఫ్ ప్లేస్ చూసుకుంటారు వాళ్ళు. కరెక్ట్. అది అన్ని రకాలుగా అలాంటి ఒక కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు దొలేరాకి అటువంటి అవకాశం ఉంది. గుజరాత్లో నిర్మించే దొలేరా సిటీకి ఓ మంచి అవకాశం ఉంది. అలాంటి అవకాశం మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి నాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఒక మంచి విజనరీ నాయకుడు ఉన్నాడు ఇక్కడ. ఖచ్చితంగా ఇక్కడ కంపెనీలు వస్తాయి. మనకి వాళ్ళకి 2000 కిలోమీటర్ల దూరం అంతే. దుబాయ్కి మనకి 2000 కిలోమీటర్స్ దూరం అండి. 2500. అమరావతికి ఎంత పొటెన్షియల్ ఉందంటే అండి, నెక్స్ట్ 10 ఇయర్స్లో మనందరం చూస్తాం. నెక్స్ట్ 10 ఇయర్స్లో నేను ఈ హైదరాబాద్ నగరం వచ్చినప్పుడు నా కళ్ళ ముందు ఎదిగిన నగరం ఇది. అసలు ఫిలిం నగర్లో ఇప్పుడున్న ఈ ఇల్లు కూడా లేదు. ఓన్లీ అక్కడ అదొక్కటే ఏసీఎస్ ఒకటి ఉండేదండి. ఒకటే 20 ఫీట్ రోడ్డు ఉండేది. మోహన్ బాబు గారి ఇంటి ముందు నుంచి 20 ఫీట్ రోడ్డు ఉండేది. కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఇది హైదరాబాద్ నగరం, ఫిలిం నగరం ఎస్పెషల్లీ. అసలు మీకు జూబ్లీ హిల్స్ అయితే అసలు లేదు, చెక్ పోస్ట్ వరకే. ఏ ఇయర్ అండి? 95. సో రేపు 10 సంవత్సరాల తర్వాత అమరావతిని ఎవరు ఊహించలేరు. మీకు సైన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మెడికల్ వైద్య పరంగా కానివ్వండి, చాలా గొప్ప విషయాలు జరగబోతా ఉన్నాయి అక్కడ. టెక్నాలజీ కానివ్వండి, వీటన్నిటి కింద ఒక ప్లాన్డ్ సిటీ.